ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బడుగు ఇందిర. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మహిళా ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రస్తుతం ఏంటంటే నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పని హెడ్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ పెట్టి వాట్సాప్లో పెట్టారు. ఇది పేపర్లో వచ్చిందంట. నేను అది చూశాను. ఏంటి అని అంటే నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంటిమేషన్ కూడా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. అదేమనంటే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు, అందుకే సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది అందరూ కలిసి నాకు తెలియకుండా అందరూ హైదరాబాద్ వెళ్ళి వాసు గారిని కలుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా. ఓన్లీ ఒక ఎస్సీ బీసీ ఎవరు ఆడవాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపించగలరు చుంటూరు రవి గారు. ముందు అందుకంటే ముఖ్యంగా ఆయన ఫస్ట్ జనార్దన్ గారు గెలిచిన మరుక్షణం ఫస్ట్ రోజే ఆయన వెళ్ళి కలిసి బొకే ఇచ్చి నేను నా జోలికి రాబాకని చెప్పుకోవచ్చు ఫస్ట్ వ్యక్తి చుంటూరు రవిబాబు గారు. అప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా, ఆయన ఎట్లా ఎల్లీగల్ చేయడు ఆ రోజున. అంటే మీరు వెళ్ళి కలవచ్చు, మాట్లాడవచ్చు ప్రతిపక్షం వాళ్ళతోటి. మేము సొంత పార్టీ వాళ్ళతోటి మేము గొడవలు పడుతూ బతుకుతున్నాం. రెండవది, మేము ప్రతిసారి ఇదిగోండి మేము ఫొటోస్ చూపిస్తాం. ఆయన నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఆయన వెళ్ళి పిలుచుకోవచ్చు. ఇదిగో చూడండి అందరూ జనార్దన్ గారితో కలిసి ధ్వజస్తంభానికి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఎందుకంటే రాదండి. ఆయన వెళ్ళి జనార్దన్ గారితో కలిసి ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. చూడండి. అదే మేమైతే చూపించండి. అతను తనని చేసినాక అది న్యాయం అవుతుంది. అదే మేము చేస్తే అది మాకు అన్యాయం. ఇది మళ్ళీ అదే మాగొండగా శ్రీనివాసరెడ్డి గారు హెల్త్ బాగాలేకపోతే అందరూ బూచపల్లి గారు అందరూ వెళ్ళి పరామర్శించి వచ్చారు. మరి ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, మరి ఎట్లా వెళ్ళి పరామర్శించి వచ్చావు నువ్వు అంటే రెడ్డి గారు కానీ మిగతా కమ్మారు మీరు ఓసీలు ఎవరెళ్ళి పలకరించినా ఎవరెళ్ళి ఏం చేసినా అది కరెక్ట్ అయింది. ఓన్లీ ఎస్సీబీసీ మహిళ మాత్రం చేస్తేనే అది మరి పెద్ద ఇష్యూగా చేస్తే సస్పెండ్ దాకా తీసుకెళ్తారు. ఇది నేను థర్డ్ టైం సస్పెండ్ చేస్తామని చెప్పి చుంటూరు గారు బ్లాక్మెయిల్ చేయడం. నేను 2011 జగన్ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఈ రోజుకి వైసీపీలోనే ఉన్నాను. నేను ఇంత సీనియర్ నాయకులు నన్ను కావాలని చెప్పిన వాంటెడ్గా చుంటూరు గారు సస్పెండ్ చేశాడు. మరి ఆయన 2014లో కలరం బాలరాం గారిని కామెంట్ చేస్తే 14వ సంవత్సరంలో కామెంట్ చేస్తే ఆయన కరెన్సీ తరుముకుంటే వచ్చి బాలనేని కాళ్ళ మీద పడ్డాడు. ఆ రోజు కాళ్ళ మీద పడి ఆ రోజు ఆయన వైసీపీలో కాకపోతే టీడీపీ వైసీపీలో చేరావు. మరి నేను కులాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తాను, ఎక్కడ మాట్లాడతావు రాజకీయాలకి, నువ్వు ఎక్కడ శుద్ధిగా ఉన్నావు? ఈ రోజుకి జనార్దన్ గారు ఒక్క మాట మాట్లాడగలిగావు నువ్వు? నీకు ఆ ధైర్యం ఉంది? అసలు ఆయన ప్రశ్నించే ధైర్యం నీకు అసలు లేదు. ఎందుకంటే బయటపడితే నీ బిజినెస్ ఎక్కడ బయటపడతాయో. ఇప్పటికీ నువ్వు రైస్ వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అంత సంబంధాలు లేకుండా? నీకు చేతనైతే మగవాళ్ళతో పోటీ పడి చేయాలి. ఆడవాళ్ళు మీదేముంది చీరలు కట్టుకొని వస్తారు, మీరెందుకు మీటింగులకి ఈ మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళకి కించపరిచే విధంగా? మరి నీ ఇంట్లో మీ ఆవిడ జిల్లా పరిషత్తులో మీరు జడ్పీటీసీ అవ్వచ్చు, పక్క ఆడవాళ్ళు బయటకు వస్తే మీకేం పని? ఫోటోలకే కదా మీరు అని మాట్లాడతాడు. అది ఎంతవరకు న్యాయం? రెండోది, ఇంకోటి, పార్టీలో ఉన్న సొంత పార్టీ వాళ్ళు కొడతాడు మోపిల్లల్ని. అబ్బాయి రవీంద్రారెడ్డి అని అబ్బాయిని కొట్టి వీడియోలు తీసి కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పని వీడియోలు తీపించుకున్నాడు. ఇప్పటికి 5గురు కొట్టి సొంత పార్టీ వాళ్ళని. ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళతో పోరాడతారు, మేము సొంత పార్టీ వాళ్ళతోనే పోరాడుతున్నాం. మా కర్మ ఏంటో మాకు అర్థం కావట్లేదు వైసీపీలో. అంతేకాదు వాళ్ళు చేసిన అక్రమాలు చాలా వీడియోలు నాకు రికార్డులు ఉన్నాయి. కానీ నేను త్వరలో ఒక 200 మంది ర్యాలీ పెట్టి ఈ రికార్డులన్నీ బయట పెట్టి చూపిస్తాను. అట్లా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటే మీరు జిల్లా అధ్యక్షులే, కనీసం మాకు చేసి మమ్మల్ని సస్పెండ్ చేసేటప్పుడు ఒక మాట మాకు చెప్పాలి కదా, అసలు మమ్మల్ని అడగాలి, మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా. మమ్మల్ని అడగకుండా పెట్టకుండా మీ పాటికి మీరు సంతకాలు పెట్టి సస్పెండ్ ఆడడం ఏంటండి? మరి మీ గ్రానైట్ బిజినెస్ ఎట్లా జరుగుతున్నాయి? మీరు టీడీపీ వాళ్ళతో ఏప్ అయితేనే కదా, వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మీకు మీ వ్యాపారం జరుగుతుంది. అవి మేము అడిగామా? అంటే మీకంటే చిన్నవాళ్ళమి ఎస్సీ కులం వాళ్ళమనే కదా మీరు మమ్మల్ని సస్పెండ్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. ఇది మేము కుల రాజకీయాలు చేయమండి. మీరు కులరాజు చేయింది ఎక్కడండి? అదే మీరు మగవాళ్ళు మీ ఎస్సీ ఓసీలు తిరిగిపోండి. మరి చెంచిరెడ్డి గారింటికి వెళ్ళాడు, మరి ఆ రోజు వాసన్న వాడికి వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. చెప్పండి. మేము వెళ్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, మరి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ప్రతి చోట ఎస్సీలు అసలు నువ్వు నియంత్రణ పరిపాలిస్తున్నావు తప్పించి ఒంగోలు నువ్వే ఎమ్మెల్యే ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించట్లేదు. మేము వైసీపీలోనే ఉన్నామండి, మేము ఎక్కడికి వెళ్ళము. ఇదిగోండి గ్రోత్ సెంటర్ చూపించాను. గ్రోత్ సెంటరు జరిగినా కానీ ఎక్కడ నువ్వు నాకు జనార్దన్ పరిచయం చేసావు, తనే పరిచయం చేస్తాడు జనార్దన్ని నాకు. చుంటూరు రవి గారు గ్రోత్ సెంటర్ దగ్గర అమ్మాయి బడిగిందిరా అని పరిచయం చేసి అతను అంటే నువ్వు జనార్దన్తో అందరూ బాగుండొచ్చు, పరిచయాలు చేయొచ్చు. మేము బాలేని వాస్తవం మాట్లాడితే తప్పు అయిపోయింది.
దయచేసి మీడియా గుర్తించండి. మా హస్బెండ్ మాత్రం వెనక్కి తీసుకోకపోతే మాత్రం అసలు ఒప్పుకునేది లేదు. నేను త్వరలో 300 మంది ర్యాలీ పెట్టి దగ్గర ఇంకా వీడియోలు వాయిస్ రికార్డులు ఉన్నాయి, అవి మొత్తం మీడియా ముందు పెడతాను. ఈరోజు ఎందుకు జస్ట్ మీటింగ్ మా వాళ్ళు చెప్తున్నాను అంతే. నేను మాత్రం మొత్తం రికార్డులు మీకు అన్నీ అందజేస్తాను మీడియా వాళ్ళు త్వరలోనే. మీరు మాత్రం నాకు న్యాయం జరిగే వరకు చూడడానికి పోరాడుతూనే ఉంటాను. నమస్కారం.